officers and opposition leaders. Firstly, I congratulate you to be here a part of a under we are conducting in our college, and you all know that we are conducting an under 18 assembly, which is going on. The winter session is now going on in the Lok Sabha. Like what are the activities which are done in the assembly? Now we are going. Firstly, I congratulate this ministers, CM sir, Speaker sir, who are acting as under 18 assembly members. Myself, Sheikh Fakir, acting as opposition party leader, and I am very happy to be a part of this assembly. एक शेर अर्ज करना चाहूँगा। फानूस बनाकर जिसकी हिफाजत हवा करे, हवा से मुराद है तेलंगाना की हवा। फानूस बनाकर जिसकी हिफाजत हवा करे, वो शम्मा क्या बुझे, यानी हमारी पार्टी, वो शम्मा क्या बुझे जिसे रोशन खुदा करे। इसी के साथ मैं आपका शुक्रिया अदा करता हूँ अध्यक्ष। And my CM sir, and also my ministers, and also my MLAs. First of all, I congratulate you all for being a part of under 18 assembly sessions. Now, I am giving a discussion award here. So, అధ్యక్ష, ముందుగా నేను మాట్లాడాల్సిన ఏమిటంటే గత సంవత్సర కాలంలో మా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాధి కల్పన మౌలిక వసతులను కల్పించి దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా అంటే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా మేము చేసింది ఏంటంటే గత సంవత్సర కాలంలో సుమారు 53,000 ఉద్యోగాలను కల్పించాము. తెలంగాణ రైతులకు మరియు ఇంకోటి చాలా చేశాను. ఇలాంటి తెలంగాణ రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేశాము. ఇంత కాదు, 8,000 కోట్ల వరకు ఇప్పటిదాకా మేము రైతుల కోసం ఇచ్చాము. దాంతోపాటు 23 లక్షల ఫార్మర్స్ అనే వాళ్ళు ఇప్పుడు ఈ రుణమాఫీని తీసుకుంటున్నారు. మరియు తెలంగాణ ప్రజలకు అత్యవసర సమయంలో 10 లక్షల వరకు ఆరోగ్య కార్డులను మంజూరు చేశాము. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పించాము. దాన్నే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా అన్నారు. ఇది ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా నడుస్తుంది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు విద్యుత్ పేద ప్రజలకు కల్పించాము. అది కూడా మహాలక్ష్మి కింద గృహజ్యోతి అని ఇది ఒక స్కీమ్. అది కూడా మనందరూ తెలిసిందే, అది ఎంత బాగా నడుస్తుందో. మహిళలకు సోదరి మనుల కొరకు ఇంటికి 500 రూపాయల వరకు తక్కువ గ్యాస్ సబ్సిడీ కూడా ఇచ్చాము. ఇంకా హైదరాబాద్ అభివృద్ధి కోసం మెట్రోని 70 కిలోమీటర్ల వరకు ఇంకా విస్తరించాము. ఇంకా దాని కార్యక్రమాలు ఇంకా నడవబోతున్నాయి. త్వరలోనే దాన్ని కూడా మేము ఓపెనింగ్ చేయబోతున్నాం. ఇదంతా చేసినందుకు వల్ల మేము ఇదంతా మా విజయోత్సవం. దానికోసం ఇప్పుడు మేము డిసెంబర్ 1 నుంచి 9వ తేదీన వరకు మేము ప్రజాస్వామ్యంలో సాధించిన విజయోత్సవాలు అన్ని జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాను. ముందుగా ఇంకొన్ని కార్యక్రమాలన్నీ మా హోమ్ మినిస్టర్ గారు తెలియజేస్తారు.